నమస్తే సకలు. ఈరోజు కథ పేరు మందబుద్ధి. వరాలయ్యకు పనివాడు లేనిదే క్షణం గడవదు. ఆయనది భారీ శరీరం. చేతిలో నుంచి ఏదైనా జారి పడితే వంగి దాన్ని తీసుకునేటందుకు నానాశ్రమ పడేవాడు. ఆయన బాగా డబ్బు కలవాడు కాబట్టి ఎప్పుడూ తన వెంట ఉండడానికి పనివాడిని పెట్టుకోగలడు. అయితే భారీ శరీరం, డబ్బుతో పాటు ఆయనకి కోపం కూడా చాలా ఎక్కువ. అందువల్ల ఎవ్వరూ ఆయన వద్ద నెలకి మించి పని చేయలేకపోయేవారు. ఆ నెల రోజులైనా ఎందుకంటే జీతం కోసం. మొదటి నెల జీతం ఇలా చేతికి అందగానే అలా పని మానేసేవాళ్ళు చాలామంది. ఒకనాటి దీంతో వరాలయ్య విసిగిపోయి ఎవరైనా తన వద్ద 6 నెలలు నాగా పెట్టకుండా పనిచేస్తే 6 నెలల జీతం ఒక్కసారే ఇస్తానన్నాడు. ఆ తర్వాత ఆయనకు పనివాళ్ళు దొరకడం మరింత కష్టమైంది. ఆ పరిస్థితుల్లో మందబుద్ధి వరాలయ్య దగ్గర పనికి కుదిరాడు. మందబుద్ధికి నా అన్నవాళ్ళెవరూ లేరు. వాడి బుర్రలో తెలివి అంటూ లేనే లేదు. వాడికి దేనికి కోపం రాదు. వరాలయ్య ఏం చెప్పినా వెంటనే అక్షరాలా అదే విధంగా పనిచేసేవాడు. చాలా కాలానికి వరాలయ్యకు నచ్చిన పనివాడు దొరికాడు. ఒకనాటి రాత్రి వరాలయ్య పడక గదిలో పడుకుని ఉండగా ఆయనకు నడవాలో దీపం ఆర్పలేదేమో అన్న అనుమానం కలిగింది. వెంటనే ఆయన మందబుద్ధికి దీపం ఆర్పి రమ్మని చెప్పాడు. మందబుద్ధి నడవాలోకి వెళ్ళాడు. అంతవరకు వెలుగుతూ ఉన్న దీపం వాడి దురదృష్టం కొద్దీ గాలికి అప్పుడే ఆరిపోయింది. వరాలయ్య తనను దీపం ఆర్పమని చెప్పాడు. ఆయన మాట అక్షరాలా పాటించవలసిందే కదా. ఇలా అనుకుని మందబుద్ధి పొరుగింటికి వెళ్ళి అగ్గిపెట్టి అడిగాడు. మీ ఇంట్లో లేదా అని అడిగాడు పొరుగువాడు. ఉన్నది కానీ ఎక్కడున్నదో చీకట్లో కనిపించడం లేదు అన్నాడు మందబుద్ధి. మా ఇంట్లో ఉన్నది ఒక్కటే అగ్గిపెట్టె. ఏ రాత్రి వేళ అవసరం కలుగుతుందో నీతో వస్తా పదా అంటూ పొరుగువాడు వరాలయ్య ఇంటికి వచ్చాడు. మందబుద్ధి దీపం వెలిగించి వెంటనే ఆర్పివేసి అగ్గిపెట్టెను పొరుగువాడికి ఇస్తూ ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. పొరుగువాడు ఆశ్చర్యపోతూ ఈ మాత్రం దానికి దీపం వెలిగించడం ఎందుకు అన్నాడు. నా యజమాని నన్ను దీపం ఆర్పమన్నాడు. నేను ఆర్పేలోగా అది ఆరిపోయింది. అందుకని మళ్ళీ వెలిగించి ఆర్పాను అన్నాడు మందబుద్ధి. ఆ జవాబుకి పొరుగువాడు నవ్వుకుని వరాలయ్య వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి నీ పనివాడు చెప్పింది చెప్పినట్లు చేయడమే కానీ తన సొంతగా తాను ఆలోచించడం తెలియని పరమమూర్ఖుడు. వీడికి తెలివితేటలు నేర్పకపోతే ఏదో ఒకనాడు నీకు చాలా పెద్ద ప్రమాదమే ఎదురవుతుంది అని వరాలయ్యకు 2 పంచతంత్ర కథలు చెప్పాడు. అవి వింటూనే వరాలయ్య భయపడ్డాడు. అయితే మందబుద్ధి వంటి వినయగుణం కలవాడిని వదులుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన బాగా ఆలోచించి మర్నాడే ఆ ఊరి బడి పంతుల్ని పిలిచి రోజు మందబుద్ధికి చదువు చెప్పమన్నాడు. పంతులు చాలా మంచివాడు. ఆయన రోజు వచ్చి మందబుద్ధికి శ్రద్ధగా చదువు చెప్పేవాడు. వాడికి ఏ విషయం ఎలా చెప్తే అర్థమవుతుందో గమనించి అలాగే బోధ చేసేవాడు. నెల రోజుల్లోనే మందబుద్ధికి బుద్ధి వికసించసాగింది. మందబుద్ధిలో వచ్చిన మార్పుకి సంతోషించిన బడిపంతులు వరాలయ్యతో వాడికి చెప్పవలసిన తీరులో చదువు చెప్పేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. ఆహా, వాడు చాలా చురుకైనవాడు, తెలివైనవాడు అని మందబుద్ధిని మెచ్చుకున్నాడు. వరాలయ్య మందబుద్ధి తెలివితేటలను పరీక్షించి వాడిలో నిజంగానే మార్పు వచ్చిందని గ్రహించాడు. ఆయన బడిపంతులకి మంచి బహుమానం ఇచ్చి పంపాడు. ఆ మర్నాటి నుంచి మందబుద్ధి వరాలయ్య చెప్పిన పనులు చెప్పినట్లు చేయడం మానేశాడు. ప్రతి మనిషికి మంచి చెడ్డలు ఆలోచించి ఈ పని చేయడం చెరుపు, ఫలాని పని చేయడం వల్ల మేలు కలుగుతుంది అంటూ వరాలయ్యకు వివరించసాగాడు. వరాలయ్య పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఆయనకు అసలే కోపం ఎక్కువ. చిన్న చిన్న పనుల్లో నీ తెలివితేటలు ఉపయోగించు, కాదనను, కానీ మిగతా విషయాల్లో మాత్రం నేను చెప్పినట్లే వినాలి, తెలిసిందా అన్నాడు వరాలయ్య మందబుద్ధితో. అదేం మాట, మీరు తప్పు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను, అది తప్పు అని చెప్పి తీరుతాను, మీ మంచి కోసమే అన్నాడు మందబుద్ధి. అయితే నిన్ను పనిలో నుంచి తీసేస్తాను, తక్షణం ఇక్కడి నుంచి కదులు అన్నాడు వరాలయ్య కోపంగా. నాకు మీ దగ్గరే బాగుంది, ఇంకెక్కడికి వెళ్ళను అన్నాడు మందబుద్ధి. ఇద్దరూ గ్రామ న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పారు. శాంతం విన్న న్యాయాధికారి మందబుద్ధి నీకు వరాలయ్య ఎంతో మేలు చేశాడు. తన ఖర్చుతో నీకు తెలివితేటలు అబ్బేలాగా చేశాడు. అందుకు ఆయనకి నువ్వెంతో రుణపడి ఉన్నావు అన్నాడు. దానికి మందబుద్ధి, అయ్యా, ఆయన నాకు చదువు చెప్పించి బుద్ధి వికసించేలా చేశాడు. అందువల్ల జరిగిన మేలేమిటి? ఆ బుద్ధి ఆయనకే పనికిరాక నన్ను ఉద్యోగంలో నుంచి తీసివేస్తానంటున్నాడు. ఇక్కడ నాకు ఉద్యోగం పోతే మరెవరు నన్ను పనిలో పెట్టుకుంటారు అన్నాడు.
వరాలయ్య చెప్పినట్లు వింటే ఏ గొడవ ఉండదు కదా అన్నాడు న్యాయాధికారి. కాస్త తెలివంటూ ఉన్నవాడెవడు ఆయన మాట వినడు. నేను అక్షరాల ఆయన చెప్పినట్లు చేయాలంటే మళ్ళీ నన్ను మందబుద్ధిని చేయమనండి అన్నాడు మందబుద్ధి. వరాలయ్య పట్టరాని కోపంతో చిందులు తొక్కుతూ, ఒరేయ్, నీకు తెలివితేటలు నేర్పిన పంతుల్ని పిలిపించి నిన్ను తిరిగి మందబుద్ధిగా మార్చమంట అన్నాడు. మందబుద్ధి న్యాయాధికారితో, అయ్యా విన్నారా, ఇప్పుడు ఆ పంతులు నాకు నేర్పిన తెలివితేటలను ఎలా తీసుకోగలడు? ఈయన ఇలాంటి పనులే చెప్తూ ఉంటాడు అన్నాడు. న్యాయాధికారి వెంటనే, వరాలయ్య, నీ పనివాడు నీకు పనులు చేసేందుకే కాక సలహాలు ఇచ్చేందుకు కూడా అవసరం. వాడిని నువ్వు పనిలో నుంచి తీసేయడానికి వీల్లేదు. అలా చేయదలిస్తే వాడికి మరెక్కడైనా ఉద్యోగం చూపించు అన్నాడు. ఆ మాటలతో వరాలయ్య నీరసపడిపోయి దిక్కులు చూడసాగాడు. అప్పుడు న్యాయాధికారి చిన్నగా నవ్వి, వరాలయ్య, మరీ అంత దిగులు పడిపోకు. మంచి తెలివితేటలు, చురుకుదనము, అణకువ ఉన్న వీణ్ణి మందబుద్ధిగా నటించమని నీ దగ్గరకు పంపిన వాడిని నేనే. గ్రామంలో మోతుబరివి, ఒక్క మితిమీరిన కోపం తప్ప అన్నింటా మంచివాడివి. పనివాళ్ల విషయంలో నానా గొడవ పడిపోతున్న నీకు మంచి పనివాడిని కుదిర్చిపెట్టే బాధ్యత నా పైన వేసుకున్నాను అన్నాడు. అలాగా చెప్పరే మరి అని వరాలయ్య తల తిప్పి మందబుద్ధి కేసు చూస్తూ, మందబుద్ధిలా ఎంత చక్కగా నాటకం ఆడావురా. జరిగిన దానికేం కానీ నాలాంటి వాడు నీకు యజమాని కానీ అంత తెలివి మంత్రుడు నాకు పనివాడిగా దొరకడం ఇద్దరి అదృష్టం. ఇక పద ఇంటికి పోదాం అన్నాడు. మరొక కథ. 10 సంవత్సరాల జబ్బు. శృంగవరం గ్రామంలో ఉన్న ఒకే దుకాణం శేషయ్యది. అతడి దుకాణంలో అన్ని సరుకులు దొరుకుతాయి. ప్రజల అవసరాన్ని గమనించి శేషయ్య సరుకుల్లో బాగా కల్తీ చేస్తూ ఉంటాడు. ఆ సంగతి తెలిసి కూడా ప్రజలు నోరెత్తకుండా వాటిని కొనుక్కోవలసిందే. కారణం, ఊరికి అదొక్కటే దుకాణం. పైగా శేషయ్యకు కోపం ఎక్కువ. ఒక రోజున ఆ ఊరికి ఒక పరదేశీ వచ్చాడు. శేషయ్య దుకాణంలో సరుకులు కల్తీవై ఉండడం గమనించి అతను శేషయ్యను, ఈ ఊళ్ళో పరిశుభ్రమైన వెచ్చాలే దొరకవా అని అడిగాడు. శుభ్రం గురించి గొప్పగా మాట్లాడుతున్నావు, అసలు నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుసా? నీ శరీరం, బట్టలు మురికి ఓడుతున్నాయి. అసలు నీ చెయ్యి తగలడం వల్లనే నా సరుకులు మురికి అయిపోయాయి. నేను కాబట్టి నిన్ను దయతలిచి వదిలిపెడుతున్నాను. పక్క గ్రామంలో ఉన్న మా అల్లుడి దగ్గర ఇలా మాట్లాడితే నిన్ను పులుసులోకి ఎముక లేకుండా తన్ని పంపగలడు అన్నాడు. ఈ మాటలకు పరదేశీకి వచ్చిన కోపం అంతా ఇంత కాదు. అతను శేషయ్యతో, నన్ను గురించి ఇంత దూషణగా మాట్లాడుతున్నావా? నేను ఈ దేశాన్నేలే విజయభాస్కర మహారాజు గారి మంత్రి రామభూషణుణ్ణి. మారువేషంలో ఇలా వచ్చానని తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడగలవా అన్నాడు. ఆ వెంటనే శేషయ్య పెద్దగా కేక పెట్టి ఉన్న చోటనే స్పృహ తప్పి పడిపోయాడు. పరదేశీ అక్కడ నిలబడకుండా తిన్నగా గ్రామాధికారి ఇంటికి వెళ్ళి తానెవరో చెప్పి, నిన్ను ఈ గ్రామానికి అధికారిగా ఉంచిందెందుకు? గ్రామంలో ఎలాంటి అన్యాయాలు జరగకుండా చూస్తావనే కదా. దుకాణందారు శేషయ్య దురాగతాలు నేను కళ్ళారా చూశాను. కల్తీ సరుకులు అమ్ముతున్నందుకు, వాడి నేరాన్ని చూస్తూ ఉన్నందుకు నిన్ను ఇప్పుడు కఠినంగా శిక్షించబోతున్నాను అన్నాడు. గ్రామాధికారి తొట్టుపడకుండా అంతా విని మంత్రితో, మహాప్రభు, కల్తీ సరుకులు అమ్మడం శేషయ్య తప్పు కాదు. అతడు తనకు తానై కల్తీ చేయడం లేదు. తను కొన్న సరుకులనే అందరికీ అమ్ముతున్నాడు. అసలు పండించే రైతుల సరుకులు కల్తీ చేసి అమ్ముతున్నారు. అందువల్ల శేషయ్య కల్తీ సరుకులు అమ్ముతున్నా నేనేం చెయ్యలేదు. కానీ అతడు మహామంత్రులైన మిమ్మల్నే దుర్భాషలాడటం క్షమించరాని నేరం. బహుశా తమరెవరో తెలిసి ఉండదు, అది తెలియక చేసిన నేరం అన్నాడు. ఈ మాటలతో మంత్రి కొంచెం శాంతించి, కల్తీ విషయంలో నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ అతడు ప్రజలతో శాంతంగా మాట్లాడడం నేర్చుకోవాలి. నేను మంత్రిని తెలిసినా తెలియకపోయినా మర్యాద ఇవ్వాలి అన్నాడు. ఈలోగా గ్రామాధికారి కబురు పంపగా శేషయ్య అక్కడికి వచ్చి మంత్రిని చూస్తూనే ఆయన కాళ్ళ మీద పడి, తమరెవరో ఎరుగక తప్పు చేశాను, నా తప్పు మన్నించండి, నాకు కొరడా దెబ్బలు శిక్షగా విధించండి అన్నాడు. శేషయ్య వినయానికి మంత్రి సంతోషించి, నన్ను తిట్టినందుకు కోపం లేదు, క్షమించాను. కానీ నీ దుకాణానికి వచ్చే ప్రజలకు నువ్వు మర్యాదనివ్వడం లేదు. ఆ తప్పుని మాత్రం నేను క్షమించను. ప్రజలే నిన్ను క్షమించాలి. సాయంత్రం గ్రామ ప్రజల ఎదుట నిన్ను విచారిస్తాను. ఇక వెళ్ళు అన్నాడు. శేషయ్యకి అక్కడి నుంచి కదిలిపోయి ఈ గండం బయటపడటం ఎలా అని తీవ్రంగా ఆలోచించసాగాడు. గ్రామంలో అతడంటే చాలామందికి మనసులో చెప్పలేనంత కోపంగా ఉంది. మంత్రి వాళ్ళ ముందు విచారణ జరిపితే తనకు కఠిన శిక్ష తప్పదు. సాయంత్రంలోగా శేషయ్య ఊరంతా తిరిగి తనకు వచ్చిన కష్టం అందరికీ చెప్పుకుని తనను కాపాడవలసినదిగా కోరాడు.
అందుకు ప్రతిఫలంగా కొందరికి చిల్లర బాకీలు రద్దు చేశాడు. మరికొందరికి చౌకగా సరుకులు ఇస్తానన్నాడు. చాలామంది అతడి మీద జాలిపడి సాయం చేస్తామన్నారు. ఊరంతకు శేషయ్య ఒక్కటే దుకాణం కావడం వల్ల అతడికి ఏమైనా కఠిన శిక్ష పడితే మరొక దుకాణం వాడు వచ్చే వరకు ఇబ్బంది పడవలసి వస్తుందని కొందరికి భయం కలిగింది. ఆ సాయంత్రం ప్రజలందరి ముందు శేషయ్య ఇలా అన్నాడు. నేనెంతో మర్యాదస్తుడిని, శాంత స్వభావుణ్ణి, ఎవరినీ దేనికి విసుక్కోను. నిన్నటి నుంచి నాకు ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యం బాగుండనప్పుడే నేను కోపంగా ఉంటాను. ఈ విషయం ఊరంతా తెలుసు అన్నాడు. అక్కడ చేరిన ప్రజలందరూ శేషయ్య చెప్పింది నిజము అన్నారు. దానితో మంత్రి సంతృప్తి పడి ఏదో అనబోతున్నంతలో జనం మధ్య నుంచి శేషయ్య పని మనిషి పరుగున వచ్చి అతడి కాళ్ళ మీద పడ్డాడు. దొరా, తమరు ఈరోజు నన్ను అయిందానికి కాందానికి తిడుతుంటే అది చెడ్డ స్వభావం అనుకుని పొరపాటు పడ్డాను. ఒక్కొక్కసారి కోపం కొద్దీ తమ బుర్రను బద్దలు కొట్టాలనుకునేవాడిని. మీరు తరచూ నన్ను తిట్టడానికి కారణం మీ అనారోగ్యమని ఇప్పుడే తెలిసింది. నా తప్పులు క్షమించండి అన్నాడు. శేషయ్య వాణ్ణి లేవనెత్తి, తప్పులు ఎవరైనా చేస్తారు, నేను నిన్ను క్షమించాను అన్నాడు ఆప్యాయంగా. పనివాడు ఈసారి మంత్రి కాళ్ళ మీద పడిపోయాడు. మంత్రి వాణ్ణి లేవనెత్తి, నీ యజమానిని శిక్షించడం లేదని నువ్వు నా బుర్ర బద్దలు కొట్టాలనుకున్నావా అన్నాడు. పనివాడు బెక్కముఖం పెట్టి, లేదు దొర, నా యజమాని ఆరోగ్యం బాగోనప్పుడే కోపంగా ఉంటాడని తెలిసిపోయింది కదా. నేను వారి దగ్గర 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ప్రతిరోజు ఆయన నా మీద కోపంతో మండిపడుతూ ఉండేవాడు. అంటే ఆయన 10 సంవత్సరాలుగా ఏదో జబ్బుతో బాధపడుతున్నాడనమాట. ఏ జబ్బైనా ముదరడం ప్రమాదం. తమరు వెంటనే నా యజమానికి తగిన వైద్యం చేయించండి అన్నాడు. పనివాడు చెప్పిన మాటల ద్వారా మంత్రికి శేషయ్య నిజస్వరూపం తెలిసిపోయింది. ఆయన పనివాడి కేసి చిరునవ్వుతో చూస్తూ, నీ యజమాని జబ్బుకు వైద్యుడెందుకు? నేనే మందు వేశాను. ఆ మందు పనిచేసింది లేనిది నీ నుంచే తెలుసుకుంటాను అన్నాడు. తర్వాత మంత్రి శేషయ్య కల్తీ సరుకులు అమ్మరాదని, ఒకవేళ తాను కొన్న సరుకుల్లో కల్తీ ఉంటే బాగు చేసి మరీ అమ్మాలని గట్టిగా చెప్పాడు. ఇక ముందు శేషయ్య ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు నెలకొకసారి తన మనుషుల్ని అతడి పనివాడి దగ్గరికి పంపుతానన్నాడు. మంత్రి వెళ్ళిపోయాక శేషయ్యలో గొప్ప మార్పు వచ్చింది. తన యజమానిని 10 సంవత్సరాల నుంచి పీడిస్తున్న జబ్బును మంత్రి ఒక్కరోజులో కుదిర్చాడని శేషయ్య పనివాడు తనకు తెలిసిన అందరికీ ఆశ్చర్యంగా చెబుతూ ఉండేవాడు. ఈరోజుకి కథ సమాప్తం. సకులు తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.